హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ రాధా వ్లాగ్స్. రోజుకు కథలాగా అంటే నాకు తెలిసిన స్టోరీని మీరు కూడా చూసింటారు నాకు తెలిసి. దాని గురించి ఒకటి చెప్తాను చూడండి. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి చాలా పేదది, కాలేజ్ చదువుతుంటుంది. వాళ్ళ నాన్న ఉన్నాడు, అంతా వాళ్ళ అమ్మే పెంచి పోషిస్తుంటుంది. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక రోజు అనవసరంగా పడిపోతుంది, కళ్ళు తిరిగి. అమ్మాయి ఏమైంది అని ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి చూస్తే ఆమెకి నోటి మాట పడిపోతుంది. అంటే కాలు చేయి పడిపోవడం పక్షవాతం అయితే కాదు కానీ పడిపోతుంది. అంటే వర్క్ చేసి చాలా ఇదైపోయింది కదా ముసలామె. పడిపోయిన తర్వాత ఈ అమ్మాయి చాలా బాధపడి భయపడి నేను ఇంకా కాలేజ్కి వెళ్ళానమ్మా అంటే అంతలోనే తన ఫ్రెండ్ వస్తుందన్నమాట. ఏమక్క రావా కాలేజ్కి అంటే లేదు, కాలేజ్ ఆపేస్తాం అనుకుంటున్నాను, అమ్మకు బాగలేదు, హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను, అక్కడ ఖర్చు అయింది, నేను కాలేజ్ ఆపేస్తాను, ఏదైనా పని చూసుకుంటానని చెప్తుంది. ఆ అమ్మాయి కూడా చదువుకునే అమ్మాయి కాబట్టి నేను ఏం చెప్పాలో నాకు తెలియటం లేదు, సరే ఏదో ఒకటి చెయ్యి, నేను వెళ్తున్నాను, నేను అదే పొజిషన్లో ఉన్నాను కదా, ఏం చేయలేకపోతున్నాను, క్షమించిన వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే, అంటే వాళ్ళ అన్న అనమాట, అంటే సొంతమన్న కాదు, వాళ్ళ అమ్మని పడుకోబెట్టేసి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తుంది. అన్న ఏదైనా పని ఉంటే చూపించు అని అడుగుతుంది. అతనైతే చాలా మంచోడు, చెల్లెలు లాంటిది అంటారు కదా, సొంతం చెల్లెలు అయితే కాదు కదా. సరేలే నిన్ను ఒక దగ్గర వదిలిపెడతానంటే ఆలోచిస్తుంది అమ్మాయి. నువ్వు వస్తావన్నాయి అంటే నాకు ఇప్పుడు టైం కుదరదమ్మా, నువ్వు వెళ్ళు, స్టేట్ దగ్గర వదిలిపెడతాను అంటాడు. భయపడుతుంటే సరేలే మార్నింగ్ వచ్చేసి ఇద్దరు వెళ్దాము, అక్కడ నిన్ను అతని దగ్గర జాయిన్ చేయి, ఆ తర్వాత సీట్ దగ్గరికి పిలుచుకొని పోతానని చెప్పింటాడు కదా. మార్నింగ్ ఆ అమ్మాయి ఇంట్లో అంతా పని చేసేసి అమ్మకి వండి పెట్టేసి టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకొని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ అన్న కానీ అన్న దగ్గరికి. అతను వచ్చేసి సీట్ దగ్గర వదిలిపెడతాడు, అంటే వేరే దగ్గర ఇటుకలు పెట్టి దగ్గర. అతను ఏమంటాడంటే ఏ పనైనా చేస్తామంటే చేస్తాను అంటుంది. అంటే తనకు తండ్రి లేడు, ఇంట్లో మగ దిక్కు లేదు, ఏదో పని చేసుకోవాలి కదండి. సరేనా ఒప్పుకుంటుంది. అతను ఏమంటాడంటే మా భార్య ఇంట్లో లేదు, పోయి వంట వండుపో అంటాడు. అక్కడ వదిలిపెట్టేసి వచ్చేయచ్చు కదా, వీడు వదిలిరాడనమాట. ఇంట్లో ఆమె పని చేస్తుంటే చూస్తూ ఉంటాడు. ఇంకా ఆమె ఇంకా వెళ్ళొస్తాను అయ్యగారు పనంతా అయిపోయింది అంటే సరికి డబ్బులు ఇస్తాడనమాట. ఎంతో ఇస్తాడు. నాకు ఇంత డబ్బు ఎందుకంటే ఒక రోజుకి నెలకు కదా మీరు ఇస్తామన్నారు అని చెప్పేసరికి అతను ఏదో మిస్బిహేవ్ చేస్తాడు. అప్పుడు అమ్మాయి అతను తిట్టేసి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసరికి వాడు అన్నగా నన్ను ఉన్నాడు కదా, మరుసటి రోజు వెళ్తాడు. ఈ అమ్మాయి ఇంట్లో వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పుకునే స్థితి, నోటి మాట రాదు కదా. కానీ తల్లికి అర్థం అవుతుంది, చాలా రోజుల నుంచి ఆమె ఫేస్ చేసింది. కానీ అన్నగా నన్ను వచ్చేసి ఎందుకమ్మ పోలేదు, సేట్ ఏమన్నా అన్నాడా చెప్పమ్మా అంటే ఏం లేదన్నయ్య, నాకు ఇంట్లో పని అంతా చేసుకొని పోవడానికి కష్టం అవుతుంది, నేను వేరే దగ్గర ఏదైనా వర్క్ చెప్పచ్చు చేస్తానంటే అంతేనా ఏమన్నా అంటే ఏం లేదు ఇంతే అని చెప్తుంది అనమాట. అప్పుడు అతను అంటాడు కదా, సర్లే అమ్మ తొందరగా లేకపోయినా లేట్గా పో అని చెప్తే సరైన పోతుంది. తర్వాత సెకండ్ టైం కూడా నాకు తెలుసు నువ్వు వస్తావని చెప్పేసి నువ్వు ఒప్పుకుంటే ఏం కాదు, లేకపోతే నాకు దక్కంది నేను అనుభవించేదాకా వదలను అని చెప్పేసి ఆమెని బ్లాక్మెయిల్ చేస్తాడు. సరే అని చెప్పి పోతుంది. అప్పుడు కూడా తను అట్లానే మిస్బిహేవ్ చేస్తాడు. కానీ అమ్మాయి ఆత్మాభిమానం ఉండే వాళ్ళే కదా పేదింటి అమ్మాయి అంటే, ఇంకా వాళ్ళ అమ్మ ఇంకా నీకు ఇదే లాస్ట్ ఛాన్సు అని చెప్పేసరికి అమ్మాయి అంటుంది కదా, లేదయ్య గారు ఇక్కడ వద్దు, మా ఇంటికి అంటే అమ్మాయికి గుర్తొస్తుంది మా అమ్మకి బాగలేదు కదా, డబ్బు కావాలి కదా అనేసి. సర్లే మా ఇంటికి వచ్చేసేయండి, మా ఇంటి దగ్గర భోజనం పెడతాను, అక్కడ ఏమో చేస్తానంటే వాళ్ళు చాలా బాధపడి ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పేసి తిన్నావమ్మా అంటే లేదమ్మా సేటు గారు వస్తారంట, మా యజమాని గారు వాళ్ళకి అన్నం పెట్టాలనేసి లోపల చూస్తుంది. అప్పుడు ఈ అన్నగా నన్ను ఉన్నాడు కదా, వాడు వచ్చేసి డోర్ దొబ్బేసరికి ఏమన్నాయంటే మీ అయ్యగారికి పాము వచ్చిందంట, మీ అయ్యగారి దగ్గర పొద్దున వస్తావా చూసేకంటే నేను రాననేస్తుంది. ఆ తర్వాత బిర్యానీ తెచ్చి అమ్మకి పెట్టుంటే ఒక ముద్ద తీసి వాళ్ళ నోట్లో పెడుతుంటుంది అంతే. అందులో డోర్ కొట్టేసరికి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు కలిసి సేట్ వస్తాడు, మీకు పాంగా వచ్చిందంట కదా అనేసరికి నాకు ఎంత విషయం ఉంటుంది, నాకు ఇక్కడ పాంగా వస్తుంది అని చెప్పేసి అనేసరికి అయ్యగారికి అన్నం పెడతానమ్మా ఇక్కడే ఉంటాని చెప్పేసి లోపలికి పోతుంది. ఆమె ఏమంటుంది తెలుసా, ఇంకా వాళ్ళ అమ్మకి డబ్బులు కావాలి కదా, ఇంకా ఎక్కడికి పోలేని స్థితి. అప్పుడు అతను వచ్చేసి తొందరగా కానివ్వండి అయ్య గారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అరుస్తుంది గట్టిగా, చలి పెడుతుందమ్మా అయిపోయింది అయ్యగారు భోజనం చేసేది అనేసరికి అతనికి మనసు కరిగేసి బయటకు వచ్చి బెడ్షీట్ కప్పేసి అమ్మాయి చేతులు డబ్బులు పెట్టేసి పోయేసరికి అప్పుడు అమ్మాయి అనుకుంటుంది అయ్యగారు మారిపోయినారు, ఇంకా నేను ఎవరికి భయపడాల్సిన అవసరం, ఇంటికి పనికి పోవచ్చు అనుకునేసి మరుసటి రోజు బాగా రెడీ అయ్యేసి వెళ్ళిపోతుంది. అప్పుడు అతను అంటాడు కదా, మా అమ్మకి అంత లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ లేచి నడుస్తుంటుంది. మా అమ్మకి చాలా బాగా అయిపోయింది అయ్యగారు, నేను ఇక్కడ పని చేసుకుంటాను బాగుంది అనేసరికి మీ అమ్మ 2 సెంటిమెంట్ డైలాగ్ కొడితే మాత్రం నేను మారుతాను అనేసి చేసేసరికి దొబ్బేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే అన్నగా నన్ను వచ్చేసరికి చెప్తుంది. అన్న ఏమంటాడు తెలుసా, ఏమైంది అని చెప్పేసి వచ్చి వార్నింగ్ ఇస్తాడు వీడికి. ఇంకా అన్నగా నన్ను వచ్చేసి ఎందుకమ్మ ఏడుస్తున్నావు అంటే ఆమె చుట్టూ దగ్గర ఏడుస్తుంటే ఇట్లా అనేసరికి నేను చెప్తాను ఒప్పు అనేసరికి మన దగ్గర పోయి వార్నింగ్ ఇచ్చేసి వచ్చేస్తాడు వీడు. వాడు వార్నింగ్ ఇచ్చి వచ్చిన తర్వాత ఈమె ఏమనుకుంటుంది, ఇంటికి వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను తప్పించుకోవాలని చెప్పేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది. అంతలోపు వీడు అన్నగా నన్ను వచ్చేసి ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి ఇంట్లో పంపించేసి వాళ్ళ అమ్మకి అర్థం కాకుండా హాస్పిటల్లో డాక్టర్ దగ్గర పోనని చెప్పి లోపల పంపిస్తాడు. పోయి వీడు ఇంటికి పోయేటప్పటికి వాడు సేట్ ఇంటికి వచ్చింటాడు, డబ్బులు ఆఫర్ పెడతాడు. పెట్టేసరికి నేనేమనుకున్నానంటే వీడు ఏదో తీసుకోవాలనుకున్నాను.
డబ్బులు చూసి అందరూ ఇలానే ఉంటారనుకున్నావరా నువ్వు, అది ఇది అనేసి వీడు కొంచెం ఫైర్ అవుతాడు. మళ్ళీ డబ్బులు తీసుకొని నువ్వు 5 లక్షలు అడిగినావు కదా, అది కూడా అడగని, తీసుకో అమ్మాయిని ఒక్కటే వదిలేసి అని చెప్పేసరికి వాడు డబ్బులు తీసుకొని స్మెల్ చూసి వాడు ఏమంటాడు తెలుసా, అందరూ పడరు కానీ నేను పడతాను, సరే నువ్వు నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఇంటి దగ్గరికి పోయి రామ్మ నీతో పని ఉందని చెప్పేసి వేరే దగ్గర పని చూసినా అని చెప్పి అడవిలో పిలుచుకొని పోయి వదిలిపెట్టేస్తాడు. అప్పుడు క్షమించమ్మా, ఆయన సొంతమని అయితే కాదు కదా అంటే, అప్పుడు అతను వచ్చేసరికి చాలా ఏడుస్తుంది అమ్మాయి. అమ్మాయిని లేదు తూ నీ బతుకొచ్చని తిట్టేసి వెళ్ళిపోతుంది. అప్పుడు వాడు వెళ్ళిపోతాడు. ఈ సేట్ వచ్చేసి దగ్గరకు వచ్చేసరికి ఏడుస్తూ ఉంటుంది. అది అడవి అన్నమాట. ఆమెకి అతను చెప్తాడు కదా, నువ్వు అన్నా అని నేను నమ్ముతున్నావు కదా, డబ్బులు ప్రతి ఒక్కరు ఇదవుతారు, ప్రతి ఒక్కరిని నమ్మకూడదు అని చెప్పేసి సేట్ అయితే మంచోడు అనమాట. దీంట్లో నేను స్టార్టింగ్ నుంచి వాడే చెడ్డోడు అనుకున్నాను. అప్పుడు అమ్మాయి ఏడ్చుకుంటే నేను నమ్మని చెప్పేసి ఇంటికి పోతేనే వాడు బండిలో దింపేసరికి అన్న అనేవాడు పేపర్ చదువుతుంటాడు. ఇద్దరు ఎందుకు ఇట్లా కలిసినారు, పోయి అడిగితే సరిపోతుంది కదా, ఇంటికి పోయి అడిగేసరికి అమ్మాయి అంటుంది తూ నీ బతుకొచ్చాడా, నీ సొంత జల్లని అయితే పడుకోబెడతాను తిట్టి పంపిస్తుంది. పంపించేసరికి వాడు కసి పెంచుకొని వేరే అబ్బాయి ఇంకా వాడు అదే మనసులో పెట్టుకుని శామ్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వేరే అతని దగ్గరికి వెళ్ళేసి అతనితో చెప్తాడు కదా, దాన్ని ఏదో ఒకటి చేయాలంటే వాడు నాకు ముందు నుంచి కన్ను ఉందని చెప్పేసి వేరే వాడు చెరువు దగ్గర ఉంటుంది అనేసరికి సాయంత్రం పోయేసరికి పాప ఆమెను పట్టుకుని అసలు దొబ్బేస్తుంది, పడిపోయి తగిలి చనిపోతుంది. వాళ్ళ అమ్మ దగ్గర పోయేసి ఇట్లా అంటే మళ్ళీ సేటుకు ఫోన్ చేస్తున్నాడు, నమ్మింది కదా. సేట్ వచ్చేసి నేను ఏదో చేస్తాను నువ్వు ఇంటి దగ్గర అంటే బాడీని తీసుకొచ్చి పెట్టింటాడు. భయపడద్దంటే పోలీసు వాడు వస్తాడు, పోలీసు వాడు కూడా చెప్తాడు నువ్వేం భయపడద్దమ్మా, దీని మీద చాలా కేసులు ఉన్నాయి, నువ్వు బాగుండు అంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటికి వెళ్ళిపోతే అక్కడికి ఆగిపోతుందా, పాపం ఏదో బాధపడుతూ కష్టపడుతూ ఉంటే ఇక్కడ మనకు తెలియని ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆమెకి ముందే పెళ్ళి ఉంటుంది కానీ వాళ్ళమ్మ చనిపోతుంది మీ ఇంటికి పోయేసరికి. పోలీసు వాళ్ళంతా క్లియర్ చేసుకొని పోతుంది. అప్పుడు వాళ్ళ పెళ్ళి కూడా అంటే భర్త వచ్చేసి తాగుపోతాడు. ఎందుకు ఇట్లా చేస్తాను, డబ్బు కల బయట అంటే లోపలికి వచ్చిన తర్వాత ఆమెను కొడుతుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా సోనియా అమ్మ, ఆమె వచ్చేసి ఏమంటే ఇట్లా అంటే ఆమె అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి అతనితో చెప్తుంది సేట్కి. ఆ సేట్కి ఏం చెప్తుంది, మీరే ఏదో ఒకటి చెయ్యండి, ఇట్లా పెళ్ళయింది, వాడు తాడిపోతారనేసి వాళ్ళమ్మ పిలుచుకొచ్చేసింది, వాళ్ళ అమ్మని కూడా చంపేసారంటే ఇప్పుడు ఒకటి పెళ్ళైందని అనుకోలేదు అస్సలు నేను, ఒక ఆడది బతకాలంటే. ఇప్పుడు నాకు దీంట్లో ఏమర్థమైందంటే మొదటి నుంచి పేదమ్మాయి అంటే అందరికీ లోకువే, కానీ దాంట్లో తల్లికి తండ్రికి బాగాలేకపోతే ఇంకా ఇది భర్త కూడా బాగాలేడు అంటే ఇంకా నరకం అది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఏ ఒక్కరిని నమ్మకూడదు, ఇప్పుడున్న పరిస్థితులు ఎవరిని నమ్మకూడదు. ఆడది తన కాలం మీద తన నిలబడాలి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.